కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోసిగిలో నిర్వహించిన 2 ఏళ్ల వెన్నుపోటు ధర్నా కార్యక్రమానికి మాధవరం మీదుగా వెళ్తున్న వైసీపీ వర్గీయులు స్థానిక టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి ఇంటి ముందు వైసీపీ జెండాలు పట్టుకుని బుల్లెట్ స్కూటర్లతో భారీగా శబ్దాలు చేస్తూ హల్చల్ చేశారు. ఈ క్రమంలో అక్కడ అడ్డొచ్చిన సల్మాన్ అనే ఇంటి పని మనిషిపై వైసీపీ శ్రేణులు చేయి చేసుకోవడంతో వివాదం మొదలైంది. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ కార్యకర్తలు కొసగిలో కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న వైసీపీ వర్గీయుల కారును మాధవరం సమీపంలో అడ్డగించగా అందులోని వ్యక్తులు భయంతో పారిపోయారు. ఇక దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ శ్రేణులు అక్కడ ఆగి ఉన్న తుఫాన్ కారుతో పాటు వైసీపీ జెండా కట్టుకుని వస్తున్న ఒక స్కూటర్ కి నిప్పు పెట్టి తగలబెట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోసిగిలో నిర్వహించిన 2 ఏళ్ల వెన్నుపోటు ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ వర్గీయులు మాధవరం గ్రామం మీదుగా అయితే ప్రయాణించారు. ఇక ఈ సమయంలో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ఇంటి ముందు వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ బుల్లెట్ బైక్లతో భారీ శబ్దాలు చేస్తూ హల్చల్ చేశారు. అంతేకాకుండా సల్మాన్ అనే వ్యక్తిపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ కార్యకర్తలు కొసగిలో కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న వైసీపీ వర్గీయుల కారును మాధవరం సమీపంలో అడ్డగించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మాధవరంలో హైటెన్షన్ అయితే కొనసాగుతోంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంటుంది. స్థానిక టీడీపీ నేత ఇంటి ముందు వైసీపీ జెండాలు పట్టుకుని కూడా వైసీపీ వర్గీయులు హల్చల్ చేశారు. ఇక దీంతో అయితే అడ్డొచ్చిన సల్మాన్ అనే వ్యక్తిపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఇక తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా మాధవరం వద్ద కూడా వాహనాలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు కారు స్కూటర్ కి కూడా నిప్పు పెట్టి తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. అయితే వాహనాలు ఎవరూ లేకపోవడంతో కూడా ఒక ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, చెప్పండి, మాధవరంలో హైటెన్షన్ కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కూడా ఘర్షణ అయితే చోటు చేసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి వైసీపీ ప్రతిష్టాత్మకంగా ఇవాళ నిర్వహించినటువంటి చంద్రబాబు వెన్నుపేటు 2 ఏళ్ల కార్యక్రమానికి సందర్భంగా కర్నూలు జిల్లా సంబంధించిన మాధవరంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పాలి. మంత్రాలయం మండలం మాధవరం సంబంధించినటువంటి గ్రామం మీదుగా కోసికి వెళ్తున్నటువంటి మొత్తం కార్యకర్తలు పెద్ద ఎత్తున జెండాలు చేపట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ వెళ్తుండగా ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఇంటి ముందు వైసీపీ జెండాలు పెట్టుకుని తర్వాత బుల్లెట్ స్కూటర్లతో భారీ శబ్దాలు చేస్తూ వెళ్ళినటువంటి సంఘటన చూశారు. ఈ క్రమంలో ఆ ఇంటికి సంబంధించిన ఒక పని మనిషి అడ్డరాలతో వైసీపీ శ్రేణులు చేసుకోవడంతో ఇక్కడ వివాదం మొదలైంది. మొత్తానికి దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు తర్వాత కోసింగ్లో ఈ వైసీపీ నేతలు కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఒక వైసీపీ వర్గీయుల కారును మాధవరం సమీపంలో అడ్డగించి అందులోని వ్యక్తులు రిటర్న్ ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం వచ్చింది. దాంతో భయపడి వీళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ వాహనాన్ని తగలబెట్టారు. అట్లాగే ఒక బైక్ ను కూడా తగలబెట్టారు. తుఫాన్ కారుతో పాటు బైక్ కూడా పూర్తిగా దగ్గమైన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికి ఒక్కసారిగా మాధవరంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుందని చెప్పాలి. వైసీపీ జెండా పెట్టుకొస్తున్నటువంటి స్కూటర్ కు నిప్పు పెట్టారు. అదే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు వెంటనే అంటే ఒక్కసారి భయోత్పాతం కావడం తర్వాత టీడీపీ శ్రేణులు ఒక పెద్ద ఎత్తున అక్కడ మోహరించడంతో భయపడి పారిపోవడంతోనే మొత్తానికి ఉన్నటువంటి వదిలేసిపోయినటువంటి వాహనాలను తగలబెట్టారు. రోడ్డు తర్వాత ఒక్కసారిగా ఆ గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది కూడా. ఓకే, రైట్. ప్రసాద్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.